గుడ్ మార్నింగ్ అందరికీ. మీకు ఇంతకు ముందు కూడా వీడియోలో చూపించాను ఈ ఫ్లవర్స్. కౌరవ పాండవుల ఫ్లవర్ అంట. ఎంత ముందు జ్ఞానంతో పెట్టారండి చెట్టుకు పేరు. ఇది రోజు అంటే ఈ టైంలోనే, ఈ సమయంలో, ఈ కాలంలోనే ఇవి పూస్తాయి. సో నేను ఇంతకుముందు కూడా వీడియో పాజ్ చేశాను. సేమ్ మళ్ళీ ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చాయి. పాండవులు అంటేనేమో ఈ 1 2 3 4 5 ఈ చిన్న చిన్న అన్నీ కూడా కౌరవులు. పాండవ కౌరవుల పువ్వట ఇది కదా. ఎంత బాగుందో. శివుడికి పెట్టాలని అంటున్నారు. నేను మాత్రం శివయ్య కోసమే తెంపుకున్నాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అసలు ప్రకృతి మనకిచ్చే గొప్ప మనం ప్రకృతికి ఏమి ఇస్తామో ఏమి ఇవ్వమో మనకు తెలియదు, కానీ మనం ఉన్న ప్రకృతిని కాపాడుకుంటే చాలు. మనకైతే ప్రకృతి చాలా రకరకాల పళ్ళు, చెట్లు, పూలు మనం అడగకుండానే ఇస్తుంది. ఇవైతే మనం పెంచుకున్నాయి అనుకోండి, ఇంకా మనం లాంగ్ జర్నీ వెళ్తూ ఉంటే ఎన్నో చెట్లు ఎన్నో మనకు నీడని ఇస్తుంటాయి, ఫలాలను ఇస్తూ ఉంటాయి కదా. అడగకుండా ఇచ్చేది మాత్రం ప్రకృతి. ఎంత అందంగా ఉన్నాయో అసలు చూడడానికి. సో ఈరోజు వారాహిదేవి నవరాత్రుల్లో 9వ రోజు. చక్కటి పూలన్నీ ఇలా ఒక 2 మొక్కలు మనం ఇంట్లో పెంచుకుంటే మనం అసలు కొనుక్కోకుండానే మనకు బోల్డన్ని ఫ్లవర్స్ వస్తాయి. కనకంబరాలు ఇవి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. అక్కడ మందారాలు, ఇక్కడ శివయ్య ఫ్లవర్స్. సో చాలా బాగున్నాయి. అందుకే అంటారు చిన్న చిన్న మొక్కలు నాటుకోవాలి అని. మనకు ప్రశాంతతో పాటు మనకి దేవుడికి కూడా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి. మనం కొనుక్కోకుండానే దొరుకుతాయి. నాకైతే చాలా నచ్చాయి ఈ ఫ్లవర్స్. హాయ్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను బోనాల పాటను రిలీజ్ చేశాను కదా లాస్ట్ వీక్. పాటను కూడా చూడండి ప్లీజ్. చాలా తక్కువ మంది చూశారు, బట్ చూడండి.